శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 24. శ్రీ సాయిబాబా సూక్తులు. ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి నుండి వెలువడిన వాక్యాలే వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడని కదా ఇవన్నీ చెప్పేది. కనుక అవి భగవంతుని వాక్యాలే. ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది. కారణం అది వారి అనుభవం. వారు ఆ రీతిన సాధన చేసి పూర్ణులయ్యారు. కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలరు. రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలిగినట్లు శాస్త్రవాక్యం కంటే కూడా మహనీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణం. అందుకే వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న సూత్రాన్ని పాటించాలి. అందుకే సద్గురువును ఆశ్రయిస్తే శాస్త్ర షట్కం అక్కర్లేదు అన్నారు సాయి. అంతేకాదు, పరబ్రహ్మస్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు. వాటిని శ్రవణం చేసి మననం చేసి జీవించాలి. అదే ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పేది. అనేక సందర్భాలలో వేరువేరు భక్తులతో శ్రీ సాయి చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చుకొని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మ బోధ లభిస్తుంది. కనుక వాటిని వేరువేరు సూక్తులుగా కాక వరుసలో కూర్చుకొని చూస్తే కానీ వాటికి సరి అయిన అర్థం బోధపడదు. బాబా: ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను. నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది. వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వర్తిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానం చెబుతుంది. అలా చేస్తే నీవు వేల మైళ్ళ దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను. నేను ఎందరినో కాపాడడానికి వేల క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు. అది అల్లాకు మాత్రమే బానిస. బాబాని ఎలా ధ్యానించాలి? నేను భగవంతుని బానిసను. భగవంతుడే యజమాని. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి. వారి ఐక్యం వల్లనే నాకీ దేహం వచ్చింది. నేనే దైవం. నేనే షిరిడీలోనూ ఎల్లడలా ఉన్నాను. సర్వజగత్తు నాలోనే ఉన్నది. నీవు చూసేదంతా కలిసి నేను. సాయి షిరిడీలోనే ఉన్నారనుకునేవారు నన్నసలు చూడనట్లే. అన్నీ నావే. నేనే అన్నీ అందరికీ ఇచ్చేది. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. నేను అందరినీ సమానంగానే చూస్తాను. నాకెవ్వరి మీద కోపం రాదు. తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎన్నడైనా నదులను తిప్పివేస్తుందా? జగత్తు సంసారము. ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. నేను అందరినీ సమానంగానే చూస్తాను. కానీ ఈ ప్రపంచం మన మధ్య నీవు నేను అనే భేదమనే అడ్డుగోడ నిలుపుతుంది. అందుకే 10 మంది ఒక చోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది. వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగినది ఏమున్నది? రేపొకనాటికి చావబోయేవారు కూడా ఈరోజు ఇతరులను చంపాలని అంటే నాశనం చేయాలని పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకెంతో బాధను కలిగిస్తారు. తరించే మార్గం? నీవు ఈ భేదమనే గోడను కూలదొయ్యి. ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే. సాధన: ఎవరైతే ఎప్పుడూ నన్నే చూస్తూ నా గురించే వింటూ
ఎప్పుడూ సాయి సాయి అని స్మరిస్తూ నాయందే మనస్సు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారు ఇహపరాల గురించి భయపడనక్కరలేదు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలలేమీ ఉండదు. నా బిడ్డలను ఎలా పస్తుండనిస్తాను? కానీ మీరు తల్లికి తగిన బిడ్డలు కండి. పుణ్యము జ్ఞానము అనే మీ భాండాగారాలను నింపుకోండి. నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను. నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను. నన్ను నమ్మిన వారినెన్నడూ పతనం కానివ్వను. నాపై నీకు విశ్వాసముంటే సత్యాన్ని అంటిపెట్టుకో. నీ చెంత నుండి కాపాడుతాను. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు. నాపై విశ్వాసముంచి ఓరిమితో ఉండు. నీవెక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను. పనిచేయి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు. పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు. నీవేం చేసినా క్షుణ్ణంగా చెయ్యి, లేదా చేస్తానని ఒప్పుకోకు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. ఉదారంగా ప్రతిఫలమివ్వు. ఇది మన నియమం కావాలి. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలెయ్యవద్దు. ఆదరించు. రుణానుబంధంపై నమ్మకముంచి గుర్తుంచుకో. ఆకలిగొన్న వారికి అన్నము, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనా సరే ఏమైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు, లేక ఇప్పించు. లేదు అనవద్దు. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చేయడం, కోపగించుకోవడం తగదు. నీ దగ్గరున్నా ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. ఇవ్వలేనని మర్యాదగా చెప్పు. ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు. ప్రాణులన్నిటి రూపాలలో నేనే సంచరిస్తూ ఉంటాను. ఎవరు ఎవరిపై కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది. ఎవడు ధైర్యంగా నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టుడు. నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే 1-2 మాటలలో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడ నుండి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నీవెవ్వరితో అయినా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు. వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది. తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు. దాన్ని లక్ష్యపెట్టక రుజుమార్గంలో వెళ్ళు. ఆనందానికి ఇదే మార్గం. అరిషడ్వర్గాలలో అసూయను జయించడం చాలా సులువు. దానివలన మనకు ఏ లాభమూ లేదు, అవతల వారికి ఏ నష్టమూ లేదు. అసూయంటే ఇతరుల బాగును సహించలేకపోవడమే. ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము. వారు నష్టపోతే సంతోషిస్తాం. దానివలన మనకేమి ప్రయోజనము? అవతల వాడికి మంచి జరిగితే మనకేం నష్టం? కానీ ఇది ఎవ్వరూ ఆలోచించరు. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం, లేదా మనము ఆ మేలును పొందే ప్రయత్నం చేద్దాం. వాడు మన సొత్తేం లాక్కున్నాడు? వాడి కర్మననుసరించి ఫలితాన్ని వాడు పొందుతాడు. భగవంతుడికి చెడంటేనూ చెడుకు భగవంతుడంటేనూ భయం. మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. మన శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు. వాడిని వెళ్ళకొట్టాలి. అందుకోసం మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి. ఎవ్వరితోనూ వాదించవద్దు. 10 మాటలకు 1 మాటతో సమాధానం ఇవ్వాలి. మనుష్యులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు. కానీ అదే పొరపాటు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, ఇలా భావన చేస్తూ ఉండు. అదే అనుభవం అవుతుంది. అల్లాహ్ కానిది ఏదీ లేదు. ఆయన పేదల పాలిటి పెన్నిధి. దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. భోగి కంటే ఇది తెలిసిన యోగి ఎప్పుడూ మెరుగే. రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే అంటే విరాగియే మంచివాడు. అంటే
మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి. అల్లాయే సర్వస్వం. అల్లా నామమే శాశ్వతం. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. 1-2 వంటకాలతో తృప్తి చెందు. యాత్రకు, పబ్బానికి, పండుగకు అప్పు చేయవద్దు. నన్ను సరిగ్గా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. నన్ను సరిగ్గా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం. కామాన్ని జయించని వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు. అందుకే ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు. అదే ధ్యానం. అలా చేస్తే గమ్యం చేరుతావు. శాస్త్రాలు, మంత్రాలు అబద్ధమెన్నటికీ కావు. వాటిని తప్పుగా అర్థం చేసుకొని అతిథి అంటే మానవుడేనని, బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు. అందుకే నీకు అతిథులు దొరకడం లేదు. ఆకలితో వేళకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, అది పక్షైనా పురుగైనా, అది అతిథే. ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే. కనుక కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా. వేటిని పిలవవద్దు, తరమవద్దు. అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లవుతుంది. భూమి విత్తును ధరిస్తుంది. మేఘాలు వర్షిస్తాయి. సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. అయినా విత్తనాలు మొలిచినందుకు ఇవేవీ సంతోషించవు, మాడితే దుఃఖించవు. వాటి పని అవి చేసుకుపోతాయి. నీవు అలానే చెలించకూడదు. ఇక దుఃఖమెక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి. ఇవన్నీ ఆచరించగలగాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి. లేక మనకివన్నీ చేతనైతే ఇతరులకు మార్గం చూపాలి. అందుకోసం గురువును తెలుసుకోవాలి. లేకపోతే నీవెందుకొచ్చినట్లు? పిడకలేరుకోవడానికా? సద్గురువుకు పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదు. గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో. అదే అసలైన సాధన. గురువే సర్వదేవతలును. సాధన చతుష్టయము, 6 శాస్త్రాలు అక్కర్లేదు. గురువు యొక్క కృపాదృష్టే శిష్యునికి అన్నపానీయాలు. అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా, నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే, నీ సద్గురువునైన నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు. అది కష్టమైతే నా రూపాన్ని గురించే ఆలోచించు. మనస్సు ఆ ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది. ధ్యానం చేసేవాడు ధ్యానములనే భేదం నశించి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది. బాబా జీవిత విధానమే ముముక్షువులకు, గురువులకు ఆదర్శప్రాయం. వారి జీవితమే ఒక ఉపదేశం, సూక్తి. వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ. ప్రధానను భక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీయించడానికి ఠాణే నుండి శ్యామారావు జైకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుని తీసుకొచ్చి బాబా అనుమతి కోరాడు. బాబా సవినయంగా ఇలా అన్నారు: పేద ఫకీరునైన నా చిత్రం గీయడమెందుకు? శ్యామా, నీవు టీచర్వి, అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా. చివరకు భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం. గురుదేవ దత్త. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 24 శ్రీ సాయిబాబా సూక్తులు సంపూర్ణం.